ప్రాంతాలుగా విడిపోదాం ఇట్లా సార్ ఈగర్ అక్కడ మా రాజేష్ మూడు ముళ్ళు మూడు ముళ్ళ బంధం అంటే ఓన్లీ బాగా పడికారు కాదు జై తెలంగాణ ఫోటోగ్రాఫర్ జై తెలంగాణ జై సీమాంధ్ర జై తెలంగాణ జై సీమాంధ్ర కొన్ని పెట్టుకుంటే జాగ్రత్త బాగుంటుంది. ఎక్కడ వస్తాం రాము, మాకు రాదు. ఉన్నదా రండి. All is well. Feel good. జై తెలంగాణ జై తెలంగాణ ప్రాంతాలు మాకు ఇక్కడ ఏమైతుందో అని సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతా ఉన్నారు. మీరు పోయే వాళ్ళు అక్కడే ఉండండి, మాకు అభ్యంతరం లేదు. మీరు హైదరాబాద్ రామో మేము అక్కడే ఉంటామంటే ఉండండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సామాన్య ప్రజలకు ఎందుకు భయాందోళనకు గురి చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సీమాంధ్ర ప్రజలారా, కొంతమంది నాయకులు కుట్రలు కుతంత్రాలతో ప్రాంతాలు విడిపోయినా కూడా మనుషులుగా కలిసి ఉండకుండా ఉండే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరి మీరు మాటలు నమ్మకండి. మీకు ఏవి కావాలనో మేము ఉన్నాం. నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో అన్నిటి విషయాల్లో చర్చించుకోవడానికి మేము ఉన్నాం. నైరు నది 9 దేశాల గురించి ప్రవహిస్తూ ఉంది. 9 దేశాల్లో కూడా ఆ నదీ సమస్య లేదు. తెలుగు మాట్లాడే వాళ్ళ మనం ఈ నీళ్లు మొత్తం కూడా మీ ప్రాంతం గుండానే సముద్రంలో కలుస్తాయి. 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా కూడా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కలిసిమెలిసి అన్నదమ్ముల మెలిసే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అందులో భాగంగానే ఈరోజు మీరు అక్కడ డిఈఓ పైన దాడి చేస్తే, ఆఫీసుల పైన సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజలు, కొంతమంది తెలంగాణ అధికారుల పైన మీరు దాడి చేస్తే, ఇక్కడ సీమాంధ్ర అధికారులను మేము గౌరవిస్తూ ఉన్నాం. రాఖీలు కట్టి గులాబీ పూలు ఇచ్చి వాళ్ళు దాడులు చేసినా మీ పైన మేము దాడి చేయం. మీరు వాళ్ళకు మెసేజ్ పంపించండి, ఈ సంస్కృతి మంచిది కాదు. ఇలాంటి పద్ధతుల వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఒక సంబంధాలు ఆంధ్ర ప్రాంతంతో చూసుకోవాలన్నా, ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ తెచ్చుకోవాలన్నా కూడా వీళ్ళు మంచోళ్ళు గారు, దాడులు చేస్తారు. ఇలాంటి సంస్కృతి వాళ్ళదని చెప్పి 2 ప్రాంతాల మధ్యలో విద్వేషాలు చిరస్థాయిగా నిలిగిపోయే విధంగా ఉంటాయి కనుక ఇమ్మీడియట్గా మీరు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. మేము చేతగాక కాదు, చేయలేకని కాదు, లేకపోతే ఇంకో ఏదని కాదు. ఇక్కడ ప్రజలు అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది. ప్రాణాలే త్యాగం చేశారు. ప్రాణాలే గ్యాస్ ఉండే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని జై తెలంగాణ అని చెప్పి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ గడ్డ గురించి పోరాటం చేసిన చరిత్ర ఈ ప్రాంతంలో ఉంది. మరి అది మర్చిపోకుండా మీరు దాడులు చేసి, కొట్టి, భయపెట్టించి బలవంతంగా కలిసి ఉంటామనే దిశగా కేంద్రాన్ని ఒత్తిడితో హైదరాబాద్పై పెత్తనం చెలాయించాలని చూస్తే మాత్రం మేము ఊరుకోం అని చెప్పి కూడా మీకు అందరికీ